వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వేయడానికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారిని కె శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 6 దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డిసేబుల్ శాఖ ఆధ్వర్యంలో మరి దివ్యాంగ సోదరులకు 6గురిని సెలెక్షన్ చేసి బైకులు ఇవ్వడం జరుగుతుంది, స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈడబ్ల్యూ శిరీష గారికి, అదేవిధంగా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, మరి గ్రంథాలయ చైర్పర్సన్ భాను చందర్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి పత్రికా మీడియా సోదరులకు, మా స్టాఫ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివ్యాంగులంటే మరి ఏదో ఒక అవయవం పనికిరాకుండా పోయినంత మాత్రాన మనిషి పూర్తిగా పనికిరానట్టు కాదు. కాబట్టి వాళ్ళకి ఏ అవయంలో లోపం ఉందో ఆ అవయాన్ని మరి వివిధ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ లేదా ఇతర మరి సహాయ సహకారాలతోటి పరికరాలతోటి మనం యాక్టివ్గా పనిచేయించే విధంగా ప్రోత్సహించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దివ్యాంగ సోదరులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. సంక్షేమంలో 5%, ఎడ్యుకేషన్లో 4%. మరి ఈరోజు ఇల్లు కూడా ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయిస్తుంటే ఆ కుటుంబంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే ఇల్లులు కూడా ఇవ్వడం శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మరి మొన్ననే మనం పెద్ద ఎత్తున మరి వివిధ రకాల పరికరాలతో పాటు ట్రైసైకిల్స్ కానీ మరి ఆసరగా ఉండేటువంటి కర్రలు కానీ కట్టేంటారు వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్లకు వినిపించే రకంగా ఉండే విధంగా ఆ పరికరాలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన జిల్లాలో ఒక 6గురికి స్కూటీలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. తొందరలోనే ఇంకా పెద్ద ఎత్తున స్కూటీలను కూడా తీసుకొచ్చి మన జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగ మరి నడవలేనటువంటి సోదరులకు మరి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, DWO గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.